లగచర్ల నోటిఫికేషన్ ఉపసంహరణపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. అన్ని వర్గాల తరపున పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపించారు హరీష్ రావు. ఫార్మాసిటీ రద్దు అన్నాడు, ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటది అంటాడు. హైదరాబాద్లో 10 గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు, లేలే 1 గంట దాకా ఉంటది అన్నాడు. మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు, లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. లగచర్ల ఇవాళ బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ వాళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు. హైడ్రా ఆగిందంటే బీఆర్ఎస్ పోరాట ఫలితం ఇవాళ హైడ్రా బంద్ చేసుకున్నది ఈ ప్రభుత్వం. ఫార్మాసిటీ రద్దు అన్నాడు, ఇప్పుడేమో ఫార్మాసిటీ ఉంటది అంటాడు. హైదరాబాద్లో 10 గంటలకే దుకాణాలు బంద్ అన్నాడు, లేలే 1 గంట దాకా ఉంటది అన్నాడు. మొన్న గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు, లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు.